బికాస్ పాస్ట్లో చాలా మూవీస్ చేశాను. అవన్నీ ఒక ఎత్తు అయితే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ ప్రాపర్ స్క్రిప్ట్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే అందరూ అదే సేమ్ క్యారెక్టర్కి ఒక స్టైలిష్గా, ఒక హై క్లాస్ గైగా, ఒక చాక్లెట్ బాయ్గా, లేకుంటే ఒక ఫియాన్సీ లాగానే ఇన్ని రోజులు నన్ను చూడడం జరిగింది అందరూ. అందుకే చాలా బ్రేక్ తీసుకున్నాను. ఐ ఓ మై ఫ్యాన్స్. అండ్ సావిత్రి మూవీ గురించి చెప్పాలంటే SV3. సో సా అంటే సావిత్రి, వి అంటే విజయ్ కుమార్, అండ్ 3 అంటే త్రివిక్రమ్ రాజు. సో సా ఉంది, వి ఉంది, అండ్ 3 ఉంది. యా, సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇప్పుడు అంత ఎక్కువ రిలీజ్ చేయలేను, రివీల్ చేయలేను, బికాజ్ డైరెక్టర్ గారు చెప్తారేమో దాని గురించి ఇంకా డీప్గా మీకు. సో ఈ మూవీ అంటే అన్ని మూవీ లాగా నేను ఈ మూవీని కొంచెం హార్ట్గా తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ గారు స్టోరీ చెప్పంగానే ఐ వాజ్ లైక్ వెరీ థ్రిల్డ్. ఇంటర్వెల్ బ్రేక్ వరకు చెప్పారు, దాని తర్వాత ఏమవుతుందో అన్నట్టు ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ ఒక రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీ. సో త్రివిక్రమ్ రాజు క్యారెక్టర్ నేను చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనసులో నుంచి వస్తున్న మాట ఇది. ఈ క్యారెక్టర్ మీరు ఎప్పుడు నన్ను చూడలేదు అలా, అంటే ఇట్ వాజ్ వెరీ వెల్ డిజైన్డ్ బై అవర్ కృష్ణమయ్య గారు, డైరెక్టర్ గారు. అండ్ ఈ క్యారెక్టర్ని మంచిగా పోషించానో లేదో మీరు చెప్తే బాగుంటుంది. సో యా, ఇవాళ మా టీజర్ లాంచ్ అండి. అండ్ టీజర్ ఎంత ముఖ్యమో ఒక మూవీకి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ టీజర్ బేస్డే బిజినెస్ కానీ టాక్ కానీ అంత బయటకు వస్తుంది. సో వీఆర్ గెటింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పబ్లిక్ త్రూ దిస్ ట్రైలర్ రిలీజ్. అండ్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ప్రెస్ వాళ్ళని మరి ఐ రిక్వెస్ట్, ఒక చిన్న సినిమాని మీరు ఇంత ప్రమోట్ చేస్తున్నారు ఇవాళ వరకు, సావిత్రిని, మా సావిత్రిని. ఇంకా ఈ టీజర్ లాంచ్ కూడా ఇంకా గట్టిగా చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ద మూవీ. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ మీకు తప్పకుండా నచ్చుతుంది. I'll be free to call me anytime. You can call me anytime regarding the comments or whatever it is. So I'm eagerly waiting for the teaser launch right now. Thank you so much. All right, thank you so much, Samrat garu. Wishing all the good luck. I'm sure in that మీరు అన్నట్టు come back అని అన్నారు. Pictures, posters చూసి when it is all done and when we are going into the audience, కొంచెం ఆ nervous feeling వస్తుంది. So I think అందరికీ వస్తుంది, because they have invested, producer garu have invested so much, director garu tana ఎఫెక్ట్ కాదు, తన నాలెడ్జ్ మొత్తాన్ని పెట్టేశాడు అందులో. అండ్ ఆయన కృషి వేస్ట్ కావద్దు అనేసి మీ డెమా పవన్ అండ్ ఆల్ ది కో ఆర్టిస్ట్, ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు ప్రాణాలు పెట్టేశారు. నైట్ డే అనకుండా అసలు చాలా కష్టపడ్డారు ఈ మూవీకి. అండ్ ఇంత కష్టపడ్డందుకు ఐ థింక్ వీ డిజర్వ్ అ హిట్, రైట్? సో యా, బట్ మీ సపోర్ట్ ఉంటేనే, ఎందుకంటే మూవీ చేసింది ఒక ఎత్తు, దాన్ని ప్రమోట్ చేయడం ఒక ఎత్తు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ సోషల్ మీడియాలో కూడా లైక్ ప్లీజ్ షేర్ ద ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను ప్రమోట్ చేయడానికి. సో అందరం ఒక ఫ్యామిలీ లాగా ఒక చిన్న సినిమాని బతికేయడానికి, ఒక మంచి సినిమాని బతికేయడానికి ప్లీజ్ షేర్ యువర్ హ్యాండ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. Yeah, thank you so much. Wishing all the good luck. And now Jay garu, after so long సామ్రాట్ వచ్చి నన్ను ఎవరు అడుగుతున్నారు మమ్మీ, సోలోగా అడుగుతున్నారు అన్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే మేము అవన్నీ చేసి ఉన్నాము, దాంట్లో పెద్దగా విజయాలు సాధించలేకపోయినాము. అంటే థియేటర్లు దొరకకునో, టాక్ లేకునో, ప్రమోషన్కి సరి అయిన పద్ధతి దొరకకునో, కానీ కొన్ని సినిమాలు చేసిన సినిమాలు కూడా పెద్ద సక్సెస్ కాలేదు ఆయన లైఫ్లో.
సో ఆల్మోస్ట్ ఫెడప్ అయ్యే ఉన్నాము. తను కూడా బాబు కూడా అంతే, నిరుత్సాహంగానే ఉన్నాడు. ఇంత చేసినా కూడా నాకేమీ ఇంకా రాలేదు అని. అయితే మామూలుగా అయితే సెకండ్ హీరో లాగానో లేకపోతే ఆయన అన్నట్టు ఫియాన్స్ లాగానో అట్లాంటివి వచ్చినాయి క్యారెక్టర్స్. ఇంకా అవి చేయొద్దని డిసైడ్ చేసుకున్నాడు బాబు. మంచిది వస్తేనే చేద్దామని. అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీ మీద తనేమి ప్రేమను వదులుకోలేదు, ఇంకా ఉంది తనకి మనసులో. సో అదేనేమో ఈరోజు కృష్ణమయ్య గారి మనసులో ఆ భగవంతుడు దూరి మా సామ్రాట్ని పిలిచి ఆ క్యారెక్టర్ని కథని అంతా వినిపించిన తర్వాత అప్పుడు నమ్మకం కుదిరింది మా సామ్రాట్కి. సో మమ్మీ నాకు బాగా అనిపిస్తుంది ఆ స్టోరీ, నేను చేస్తాను అని అంటే గో హెడ్ నాన్న అని. అంటే మొత్తం నువ్వు ఎఫర్ట్ అంతా పెట్టి చెయ్యి, ఇది సెకండ్ మరో జన్మ నీకు ఇది ఈ సినిమా యాజ్ ఏ లీడ్ రోల్ అని మేము కూడా చాలా ఎంకరేజ్ చేసినాం. ప్రతిరోజు సినిమా షూటింగ్ నుంచి చాలా హ్యాపీగా వచ్చేది ఇంటికి. అంటే తనకి ఏంటంటే ఇన్ని రోజులు నేను చేసింది ఒకటి అసలు లెక్కనే లేదు, ఇది అసలు నేను చేసేది ఇప్పుడు చేస్తున్నా అన్న ఫీలింగ్ తనకు బాగా కలిగి ఇంకా ఎఫర్ట్ పెట్టిండు అనమాట. అంటే ఎలాంటి ఫైట్ అయినా ఎక్కడ చేసినా బురదలో కానీ ఎక్కడ కానీ మనసు పెట్టి చాలా హార్ట్ఫుల్గా చేసిండండి. సో ఆ భగవంతుడు ఈ రోజైనా మా బాబుని కరుణించాలని కోరుకుంటున్నాను. అట్లానే కృష్ణమయ్య గారు మీ హృదయపూర్వకంగా నేను ఆశీర్వదిస్తున్నాను అనుకోండి, మీకంటే పెద్దదాన్ని నేను. మీ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందండి. చాలా పాజిటివ్ వైబ్స్ కనపడుతున్నాయి నాకు కూడా. సో ఈ సినిమాలో నటించిన ఈ బాబు డెమాన్ పేరు సరిగ్గా లిఖిత, హీరోయిన్ లిఖిత కూడా చాలా ఫేమస్ అమ్మాయి. బాంబే పాట ఏదో వచ్చింది కదా, చాలా ఆమె గురించి కూడా చాలా చెప్తున్నారు. సో అందరూ కూడా మంచి యాక్టర్సే. కానీ మీరందరూ ముఖ్యంగా మీడియాకు తెలుసు మా సామ్రాట్ ఎప్పటి నుంచి జస్ట్ 20 years నుంచి అనుకుంటాను ఎంటర్ అయినరు, కానీ పెద్ద అవి రాలేదు తనకి విజయాలు. సో మీరందరూ కూడా సామ్రాట్కి పునర్జన్మ ఇచ్చిన వారు అవుతారు. మంచి ఎంకరేజ్ చేయండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి, అందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు ఆశీర్వదించండి. ఈ సినిమా విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ సావిత్రి ఇట్స్ మై డెబ్యూట్ మూవీ అండి. సో ఆఫ్టర్ బిగ్ బాస్ మూవీస్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలి అని అనుకున్న టైంలో మేబీ గాడ్స్ గ్రేస్ అవ్వచ్చు, మీ అందరి బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, నన్ను డైరెక్టర్ కృష్ణమయ్య గారు అప్రోచ్ అయ్యారు. ఆయన చాలా టాలెంటెడ్ అండి. ఆయన చెప్పే విధానం స్క్రిప్ట్లో కానీ ఆయన ఎక్స్ప్రెసివ్గా చెప్తారు, చూసినప్పుడు అబ్బాయి ఏం చెప్తున్నారా అని మీరు ఇన్వాల్వ్ అయిపోతారు అన్నమాట. సో నేను ఒక ఫ్రెషర్గా ఒక డెబ్యూట్ మూవీ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడితే నా స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ నేను కూడా స్క్రీన్ మీద మంచిగా పెర్ఫామ్ చేయగలుగుతాను. సో ఆయన చెప్పినప్పుడు నాకు ఇంకా ఖచ్చితంగా ఈ మూవీ చేయాలి, స్టోరీ చాలా బాగుంది, నెక్స్ట్ డైరెక్టర్ చెప్పే విధానం చాలా బాగుంది, అండ్ అందులో ఉన్న క్యారెక్టర్స్ సామ్రాట్ గారి క్యారెక్టర్ కానీ లిఖిత క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి. అండ్ నేను లిటరలీ చూశాను, వాళ్ళ షూటింగ్ టైంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అసలు యాక్టింగ్ చేసినట్టు లేదు, జీవించేశారు అనమాట. అట్ ది సేమ్ టైం షూటింగ్ అయిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు. సో యూజువల్లీ మనకి షూటింగ్ అయిపోయిన తర్వాత బాధ వచ్చిందంటేనే వాళ్ళు ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్స్ వాళ్ళని ఫీల్ అయి చేశారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మూవీ చాలా బాగా వచ్చింది. ఈరోజు టీజర్ లాంచ్. సో టీజర్ ఆబ్వియస్లీ మేము అంటే అఫీషియల్ టీజర్ చూడకపోయినా మేకింగ్లో చూశాను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ వీఆర్ హ్యాపీ ఆయన మా మూవీలో చేయడానికి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కానీ అండ్ టీమ్ డిఓపి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు అన్నమాట. ఖచ్చితంగా ఈ మూవీ మనం బెస్ట్ ఇవ్వాలి, అనుకుని రావాలి, మూవీ హిట్ అవ్వాలని డే అండ్ నైట్ కష్టపడి వర్క్ చేశారు. అండ్ మీరు క్లియర్గా చూడొచ్చు అవుట్పుట్ కూడా అంత బాగా వచ్చింది. అండ్ నేను ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ ప్లే చేశాను అనమాట. సో విజయ్ అంటే విజయం అనుకోవచ్చు. సో నాకు ఈ సినిమా
విజయాన్ని ఇస్తుంది, నాకు ఒక మంచి నేమ్ తెస్తుంది, ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి లవ్, సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నా. అండ్ ఖచ్చితంగా టీజర్ చూడండి, ప్రమోట్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ షూర్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ. విజయ్ క్యారెక్టర్ అందరికీ బాగా నచ్చాలి. నిజంగా యాజ్ యూ మెన్షన్, విజయం నీ సొంతం కావాలి, మీ టీం సొంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ నౌ రిక్వెస్టింగ్ పద్మ గారు, చాలా ఇన్నోసెంట్, అసలు మాట్లాడరు మా డెమోన్ లాగే. ఫర్ ది ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద సినిమాలో కనిపిపోతున్నాడు, ఎలా అనిపిస్తుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మా బాబు బాగా కష్టపడతాడండి, చాలా ఆనందం. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది అమ్మ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఇద్దరు మామ్స్ బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాయి, జయ గారు, పద్మ గారు. డెఫినెట్లీ సక్సెస్ అయింది మూవీ అండ్ విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే జాయిన్ అవుతున్నారు సావిత్రి టైటిల్లోనే కొత్తదనం కనపడుతుంది. ఎందుకంటే కృష్ణమాయ డైరెక్టర్ గురించి చెప్పాలి. తను నా ప్రతి సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా చేశాడు, తర్వాత యాక్టర్గా చేశాడు. ఎప్పుడు ఏదో తపన, ఏదో చేయాలి 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 అని ఖాళీగా ఉంటాడు. టైం ఇంత ఇచ్చి చేయమంటే ఏదో ఒకటి అక్కడ ఉన్నదాన్ని చేసి ఏదో మాయ చేస్తాడు. అందుకనే కృష్ణమాయ అంటాం. అండ్ వెరీ సపోర్టివ్ టు ద టీమ్. జనరల్గా డైరెక్టర్స్ కానీ, జయంత్ గారితో చేసినప్పుడు కానీ, అలానే ప్రొడ్యూసర్కి కానీ కాంపాక్ట్గా సిచ్యువేషన్ని బట్టి ప్రొడ్యూసర్గా మేము ఏం ఆలోచిస్తామో తెలియదు, కానీ ఆర్ట్ డైరెక్టర్గా ఎంత బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలను, ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఇవ్వగలను, ఎంత టైంకి ఇవ్వగలను, ఇవన్నీ తెలిసిన వ్యక్తి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ దగ్గర చేశాడు. సో తను అంతకుముందు సినిమా చేసినప్పుడు కూడా నన్ను పిలిచాడు, వచ్చాను. అది రైల్వే స్టేషన్ తర్వాత ఇది చేశారు. అంటే ఈ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఇవాళ చాలామంది ఏదైనా మీరు ఖర్చు పెట్టేది తెర మీద కనపడాలి. తెర మీద కనపడకుండా ఖర్చు పెడితే అది ఎందుకు పనికిరాదు. ఆ విషయంలో కృష్ణమాయని చూసి చాలామంది నేర్చుకోవాలి. పూజ స్టార్ట్ చేశాడు, ఎవరికి తెలియదు. కంప్లీట్ చేసి దాదాపు లాస్ట్ ఫినిషింగ్ స్టేజ్లోనే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఓపెనింగ్ షాట్ పెట్టి, ఎందుకంటే తీసుకున్న ఆ ఫస్ట్ షాట్కి అయ్యే ఖర్చు కూడా కనపడాలి. పబ్లిసిటీ ఒకసారి స్టార్ట్ అయిపోతే కంటిన్యూ వెళ్ళాలనేది. అంటే ఇది ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇవాళ చాలా సినిమాలు ఆడుతున్నాయి, బట్ కాస్ట్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. అలా కాకుండా కాస్ట్ ఎఫెక్టివ్లో తను అనుకున్నది తీసుకొని ప్రొడ్యూస్ చేయటం వల్ల సినిమా ఏమాత్రం బాగున్నా కూడా మంచి డబ్బు వస్తుంది. అది నేను నమ్ముతాను. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే తను చాలా జాగ్రత్తగానే యూజ్ చేస్తాడు ప్రతి పై కూడా. అలానే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర కూడా ఏం కావాలో ఏం కావాలని కూడా చెప్పి తీసుకుంటాడు. నేను ఎందుకు కృష్ణమాయ మూడో ప్రెస్ మీట్లు ప్రతి మీట్కి నేనే వస్తాను, ఎందుకంటే నా దగ్గర చేశాడు ఒకటి, నాకు కూడా ఇష్టం. బట్ ఏంటంటే ఈ సినిమా ఎంత సక్సెస్ అయితే చాలామంది కృష్ణమాయ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దాదాపు 400 సినిమాలు డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయి. వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియదు, ఏంటి ఎలా బయటపడాలో తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో తను అనుకున్న బడ్జెట్లో, అనుకున్న కాన్సెప్ట్లో, డేట్లో, టైంలో చేసి రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అయ్యి ముందుకు వస్తున్న కృష్ణ ఇక అభినందన చెప్తూ ఈ సినిమా తనకి మంచి సక్సెస్ ఇవ్వాలని. ఇవాళ టీజర్ ఇది కాబట్టి డెఫినెట్గా అది కూడా మీతో పాటు నేను చూసి థ్రిల్ అవుతాను అనుకుంటున్నాను. ఆ విషయం ఆల్ ద వెరీ బెస్ట్. సామ్రాట్ గారికి, అలానే డెమో గారికి, లిఖిత గారికి, చాలామంది ఫాలోవర్స్. మొన్న కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ మీట్లో మీ గురించే చెప్పాను, అలానే కృష్ణమాయ గురించి చెప్పాను, కొత్త ప్రొడ్యూసర్స్ ఫాలో అవ్వాలని. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ సక్సెస్ టు చేసిన వాళ్ళందరూ రావడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీజర్ చూసాక చాలా బాగా అనిపించింది. అండ్ అసలు నేను నార్మల్గా చూపిస్తారు ఫస్ట్ లీడ్ క్యారెక్టర్స్ అందరికీ, బట్ నాకు అది కూడా చూపించలేదు. సో ఇదే ఫస్ట్ టైం చూడడం, బట్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సాంగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మ్యూజిక్, అండ్ నాకు తెలియదు కానీ గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగా రిజల్ట్ వచ్చిందనమాట. సో హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ అవర్ ఫిలిం.
సో మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఈరోజు కృష్ణమాయ గారు అసలు చూస్తే చాలా బాగుంది అండ్ ఇది పక్కా హిట్ అవ్వబోయే మూవీ లాగా కనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ గారికి ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్ అందరూ బాగా చేశారు. బట్ ముఖ్యంగా మా పవన్ అయితే ఇంకా బాగా చేశాడు. కనిపించిన 1-2-3 షాట్లు అయినా కూడా మాకు మా పవన్ మాత్రమే కనిపించాడు. సో ఐ విష్ సావిత్రి పవన్ కి ఇంకా మోర్ ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లాట్ మోర్ టు గో అండ్ ఇన్ ఫ్యూచర్ లో చాలా 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 మూవీస్ చేయాలి అండ్ అన్ని హిట్లు కొట్టాలి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. మా బంగారం ఎలా హిట్ అయిందో ఈ సావిత్రి అంతకు మించి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. యా రితు, చూస్తే కనుక టీజర్ లో లవ్ ఈజ్ సింపుల్ బట్ లైఫ్ ఇజంట్ అని చెప్పేసి కనిపించడం జరిగింది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? లవ్ ఈజ్ సింపుల్ బట్ లైఫ్ ఇజంట్ అని చెప్పేసి మూవీలో టీజర్ లో కనిపించింది కదా. సో వాట్స్ యువర్ టేక్ ఆన్? లవ్ ఇస్ ఆల్సో నాట్ సింపుల్. లవ్ లో కూడా చాలా కష్టాలు ఉంటాయి లైఫ్ లాగే. సో మై టేక్ అంటే ఏం లేదు. సో లవ్ ఈజ్ నాట్ సింపుల్. లవ్ ఇస్ నాట్ ఇట్ ఆల్ సింపుల్. చాలా కాంప్లికేటెడ్ లవ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి టేక్ ఇట్ కూడా. మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుంది లైఫ్ అయినా లవ్ అయినా. సో లైఫ్ ని సింపుల్ గానే చూసుకోండి, లవ్ ని సింపుల్ గానే తీసుకోండి. లైఫ్ లవ్ రెండు ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని బిందాస్ గా ఉండండి చాలు. Sweet of you. Thank you very much, Ritu, for joining us. Thank you. All right, now ఈ మూవీలో one of the characters చేసినటువంటి హారిక గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. హారిక గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హారిక రవి. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ నన్ను నమ్మి నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అని నాకు రాణి అనే క్యారెక్టర్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ డైరెక్టర్ గారు అయితే పొద్దున ఏ ఎనర్జీతో ఉంటారో మిడ్-నైట్ 1-2 వరకు కూడా అంతే ఎనర్జీతో ఉంటారు. ఎలా సార్ అలా? సో డైరెక్టర్ గారిని చూసైతే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అండ్ నేర్చుకుంటున్నాను కూడా. అండ్ మా హీరో సామ్రాట్ గారు. సో సార్ అయితే నటించారు అని చెప్పడానికంటే జీవించారు అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటాను. అండ్ నిఖిత గారు అండ్ డెమాన్ గారు కూడా చాలా చాలా బాగా చేశారు. వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ నేను చెప్పడం కంటే మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ మీ అందరికీ కూడా టీజర్ అండ్ సాంగ్స్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ అలాగే కెమెరామ్యాన్ పవన్ అన్నయ్య. సో అన్నయ్య అయితే చాలా బాగా చూపించారు అండ్ మమ్మల్ని చాలా అందంగా చాలా బాగా చూపించేందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను బాగా చూసుకున్న డైరెక్షన్ టీమ్ షారుఖ్ అన్నయ్య, బద్రీ అన్నయ్య, శిరీష అక్క, గణేష్ అన్నయ్య, ఈశ్వర్ అన్నయ్య, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు అండ్ చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ. మేము సావిత్రి అనే మూవీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసామన్నమాట. అండ్ చాలా కష్టమైన ఇష్టంతో చాలా మేమందరం మా బెస్ట్ ఇచ్చి చేసాము. సో మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. అండ్ త్వరలో మూవీ కూడా రిలీజ్ అవుతుంది. టీజర్ చూసారు కదా, మీరు టీజర్లో చూసింది కొంచెమే అండ్ మూవీ ఇంకా బాగుంటుంది. సో మీ అందరికీ కూడా టీజర్ నచ్చింది, సాంగ్ నచ్చిందని అని కోరుకుంటున్నాను. సో మీ అందరూ మా సినిమాకి సపోర్ట్ చేయాలి అండ్ ఆశీర్వదించాలి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు. విషింగ్ ఆల్ ద. హాయ్ అందరికీ, నా పేరు అంష్ శుక్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇక్కడ గెస్ట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అంటే నేను ఈ మూవీ చేయడానికి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. నాకు ఈ ఛాన్స్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మూవీ చేయడానికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్ అండి. సో సావిత్రి మూవీ, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మా రాను ముంబైకి రాను హీరోయిన్ లిఖిత, తర్వాత మా జాన్ డెమాన్ పవన్. సో కొంచెం మాట్లాడండి, అంటే ఏదో ప్రిపేర్ అయి ఉంటాం. యా సరే, విషయం చూద్దాం. నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది. సూపర్. అసలు మ్యూజిక్ కావచ్చు, తర్వాత సాంగ్స్ కావచ్చు, మనది డాన్స్ ఇలా కొట్టేశాడు. అసలు నేను
ఒక్కొక్క ఈ మూమెంట్ వస్తున్నప్పుడల్లా నాకు ఒరే ఏంటో వీడు ఇలా ఏం చేస్తున్నాడు, నాకు ఘోరం కాంపిటీషన్ అయిపోతున్నాడు అనిపించింది. తర్వాత మూవీ అయితే 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. బికాస్ రాను బొంబాయికి రాను సాంగ్ లో మా లిఖిత హార్డ్ వర్క్ చూశాను నేను. అంటే అంతకంటే ముందు కూడా నేను ఒక సాంగ్ చేశాము కలిసి. దాని తర్వాత లిటరలీ మేము ఒక 10-15 సాంగ్స్ చేశాము. ఆ 10-15 సాంగ్స్ లో తన డెడికేషన్ కావచ్చు, తన హార్డ్ వర్క్ కావచ్చు, ప్రతి సాంగ్ కూడా ఇంత జాగ్రత్తగా తీసుకొని సాంగ్ చేస్తుందంటే అంతే జాగ్రత్తగా ఈ మూవీ స్టోరీ స్క్రిప్ట్ అంతా విని అంటే ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే బయట మా ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుకునే విషయం ఏంటంటే నేను జెన్యున్గా చెప్తున్నాను. మన లిఖిత రాణిగండ తర్వాత మూవీ చేస్తుందంట. నిజంగా గ్రేట్ థింగ్ అది. మా ఫోక్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతుంది. కానీ హీరో హైట్ చూస్తేనేమో చాలా హైట్ ఉన్నారు, లిఖితనేమో చాలా హైట్ తక్కువ ఉందనే ఒక చిన్న నో అంటే జెన్యున్ గా మేము మాట్లాడుకునే విషయం అది. అంటే మాతో చాలా మంది చెప్పారు. బట్ వాళ్ళు ఏం చేసినా ఇలాంటి స్టోరీ చూస్ చేసుకున్నా దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో ఆ సస్పెన్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను ఏంటి అనేది. అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి కూడా. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా, ఎందుకంటే యాజ్ ఎ కో యాక్టర్ గా ప్రతి సాంగ్ లో మంచి బూస్ట్ ఇస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా. మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి స్టేజ్ నుంచి. ఎందుకంటే ఇలాగే ఎంకరేజ్ చేయండి లిఖితని. ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద సినిమాలకి హీరోయిన్ గా వెళ్ళాలని చెప్పేసి నేను నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. తర్వాత మా జాన్ డెమాన్ పవన్ గురించి చెప్పాలి. నిజంగా ఇందాక సార్ చెప్పినట్లు చాలా 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 హార్డ్ వర్కర్. ఎందుకంటే బిగ్ బాస్ లో మేము కలిసి ఉన్నప్పుడు లిటరలీ 55 రోజులు మేమున్న 55 రోజులు వాడొక్కడే మా అందరికీ వండి పెట్టాడు ఫుడ్. అది బయటికి రాలేకపోవచ్చు, బట్ నేను స్పెషల్ గా వాటితో చెప్పుకున్నారని మాకు ఒక అమ్మ లెక్క ఒక నాన్న లెక్క కనిపిస్తుంటారా మాకు బిగ్ బాస్ లో. నువ్వు అమ్మ నాన్న డెమోనే అమ్మ నాన్న అంట. అమ్మ రీతు నాన్న డెమోన్ అనట్లేదు. యా, అంత బాగా మమ్మల్ని చూసుకున్నాడు. నిజంగా ఏ రోజు కూడా మమ్మల్ని ఆకలితో పెట్టకుండా వాడు ఎంత ఓపికతో లేకపోయినా కూడా ఎన్ని టాస్క్లు ఆడి అంత ఉన్నా కూడా మాకు వండి పెట్టేవాడు. సో ఆ నమ్మకారంతో ఆ దేవుని కోరుకుంటున్న ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని చెప్పేసి. అండ్ మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ గట్టిగా చక్కగా ఉండదురా ఉంటుందండి. నెక్స్ట్ సాంగ్ లో గెస్ట్ గా పెట్టినాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ, టీం అందరికీ, సావిత్రి. అండ్ ఆల్ ద బెస్ట్. మంచి హిట్ వచ్చి రాను బొంబాయికి రాను అది ఎంత పేరు తెచ్చిపెట్టింది లిఖితకి, సావిత్రి మీద కూడా అంతే మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అదేమని కోరుకుంటున్నా. ముంబైకి రాను, కానీ సావిత్రికి మాత్రం 10 మందిని తీసుకొని వస్తాను, 100 మందిని కూడా తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. అంటే ఈరోజు నేను ఇక్కడికి ఏంటంటే నేను ఓకే సో నేను అంటే కుక్ విత్ జాతిరత్నాల్లో జడ్జిగా ఉన్నప్పుడు, అలాగే మా బిగ్ బాస్ కూడా నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు పవన్కి వాళ్ళందరికీ ఫుడ్ వడ్డించాను. కానీ పవన్ని నేను కుక్ విత్ జాతిరత్నాల్లో చూసినప్పుడు నేను స్లోగా వాడికి ఒక ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు వాడికి ఒక పెద్ద బిగ్ ఫ్యాన్ నేను. సో నేనేంటంటే నాకు మహేష్ బాబు అన్న, నాని అన్న, చిరంజీవి అన్న నాకు చాలా చాలా ఇష్టం. కానీ రానున్న రోజుల్లో మన ధీమాన్ పవన్ కూడా ఆ స్టేజ్కి ఎదుగుతాడని నాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు అగ్ని పరీక్ష మనం చూస్తూ ఉన్నాము, అందరూ వస్తారు. ఆ తర్వాత 1 సంవత్సరం బిగ్ బాస్లో వచ్చిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ప్రతి ఆపర్చునిటీ, అది బీబీ జోడీ అయినా, ఆ కుక్ విత్ జాతిరత్నాలు అయినా, మన ధీమాన్ పవన్ ఎంత డి అంటే డెమోన్ ఎట్లాగో
డిటర్మినేషన్, ఆ డెడికేషన్, ఆ డిసిప్లిన్ వాళ్ళు 100%. సో దట్ ఈస్ వాట్ విల్ మేక్ హిమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఈ పాట చూసేటప్పుడు కూడా ఆ గుండె జారుతుంది. ఆ పాటలు ఆ తర్వాత చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఏదో అనుకొని వచ్చాను, కానీ ఆ తర్వాత ట్రైలర్ అవన్నీ చూసిన తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ మై గూస్ బంప్స్ లిటరలీ వెంట్ అప్. సో ఈ మూవీ చాలా బాగుంటుందని యునో ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద సక్సెస్. అలాగే మా ధీమాన్ పవన్, యూనో అందరూ ఏంటంటే ఎవరన్నా ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తారు, కానీ మా ధీమాన్ పవన్ ఏంటంటే నేను ఫస్ట్ దూసుకెళ్తాను, నా తర్వాత నేనే రాస్తాను అని తను ముందుకెళ్తుంటాడు. తను మేడం గారు నెక్స్ట్ సినిమాలో మా వాడిని ఫుల్ హీరో పెడితే ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. అందులో ఇన్వెస్ట్మెంట్ మేము కూడా రెడీగా ఉన్నాము. నేనే కాదు అంటే చాలా మంది అడుగుతుంటారనమాట, అరే ధీమాన్ పవన్ ఏంటి కుక్ జాతిరత్నాల్లో ఏం గెలిచాడు అది ఇది అని. టాప్ 2లో వచ్చిన తర్వాత నేను చెప్తుంటాను అందరికీ, అరే ₹1,00,00,000 గుడ్డీలు గెలిచాడు మన ధీమాన్ పవన్. ఎందుకంటే వాడి కోసం ఎంత దూరమైనా వాడి వెనకాల పరిగెత్తడానికి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తారు. అండ్ ఐ రియల్లీ లవ్ యూ. ఐ సిన్సియర్లీ హోప్ దిస్ guy will become a great success and I'm a big fan of yours. అండ్ మీ మదర్కి కూడా అమ్మతో సరదాగా చూస్తూ ఉంటానమ్మా, మీ అబ్బాయి నిజంగా ఒక ఎంత ఎత్తుకు ఎదుగుతాడంటే నిజంగా మేము అప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవాల్సి వస్తుంది. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ సావిత్రి మూవీ అందరికీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ డెమాన్ గారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైటిల్ చాలా బాగా నచ్చింది. టైటిల్ డిజైన్ వెరీ ఇంట్రెస్టింగ్. మీ ఐడియా అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది సార్. వుడ్ లైక్ టు విష్ ద ఎంటైర్ టీమ్. సామ్రాట్ లుక్ చాలా బాగుంది, డెమన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మీ డ్యాన్స్ చాలా బాగుంది ఆ టీజర్లో. కార్తీక్ అనుకుంటే మ్యూజిక్ చాలా బాగా చేశాడు. అండ్ ఆ టీజర్లో లాస్ట్లో ఇలాగ డాన్స్ సీక్వెన్స్ అంతా ఉంది కదా, కంపోజిషన్ చాలా బాగుంది అది, ఆ విజువల్స్ కూడా. సో ఐ రియలీ విష్ అండ్ హోప్ మీ అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా మీ అందరికి మంచి పేరు తీసుకురావాలి, మంచి డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నీ డెబ్యూ ఇది బ్రో ఇది. కంగ్రాట్స్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్. అండ్ మీకు కూడా కదా. ఆల్ ది బెస్ట్ అందరికీ. రైట్, థ్యాంక్ యూ. అదే ఇందాక రీతు చెప్పినట్టే టీజర్లో చూసినాము, లవ్ ఈజ్ సింపుల్ బట్ లైఫ్ ఇజంట్ అని చెప్పేసి. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? లవ్ సింపుల్గా ఉంటే లైఫ్ కూడా సింపుల్గా ఉంటుంది. లవ్ కాంప్లికేటెడ్ అంటే లైఫ్ కాంప్లికేటెడ్ అయిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. కృష్ణ గారు, డైరెక్టర్ గారు, వెరీ గ్రేట్ జాబ్ సార్. అంటే యాక్టర్గా ఉండి మళ్ళీ డైరెక్టర్గా మాడడం అంటే చాలా ఛాలెంజింగ్. అది ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో యాక్టింగ్లో యాక్టర్లా చూసేసేవాళ్ళం, బట్ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ ఎంటైర్ క్రూ. వెరీ డెడికేటెడ్గా ఉన్నారు నాకు తెలిసినది మాత్రం. అండ్ సాంగ్ కానీ టీజర్ కానీ ఎవ్రీథింగ్, ద లోగో దగ్గర నుంచి ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ ఉంది. నాకు ఫస్ట్ లోగో అర్థం కాలే, ఆఫ్టర్ టీజర్ చూసిన తర్వాత లోగో డీటెయిలింగ్ అర్థమైంది. అండ్ ఆల్సో లిఖిత సార్, వెరీ యంగ్ టాలెంట్ లిఖిత. ఆల్రెడీ నేను కలిపి రీల్ కూడా చేశాను లిఖితతో ఎంటైర్గా ట్రిబ్యూట్కి. అండ్ వెరీ టాలెంటెడ్. ఇప్పుడే బుక్ చేసుకోండి, ఎవరు ఫస్ట్ డేట్స్ బుక్ చేసుకోవాలన్నా. డ్యాన్స్ పరంగా అయితే చెప్తున్నా డెఫినెట్లీ. అండ్ డెమాన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ మూవీ ఎక్కుతుంది డెమాన్కి. ముందు ఎప్పటి నుంచో చెప్పేదే ఇది, లైక్ బ్రదర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎవరికైనా స్పెషల్గానే ఉంటుంది. అండ్ దట్ థియేటర్ రిలీజ్ అవబోతుంది ఇది. సో వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వీడికి ఉన్న డెడికేషన్కి, హార్డ్ వర్క్కి ముందు నుంచి చెప్పేదే కాబట్టి అలానే కంటిన్యూ అవ్వు. ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకు, ఎవరి మాటలకి ట్రిగర్ అవ్వకు. సో నీ పని నువ్వు చక్కగా చేసుకుంటే వెళ్ళు. అట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ విల్ మ్యాటర్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ మూవీ. కళ్యాణ్, టీజర్లో డెమోన్తో పాటు సామ్రాట్ గారు, ఆయన కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్, బిగ్ బాస్ సీజన్ 1లో చూసినాము. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ హిస్ క్యారెక్టర్? వాట్ యు వాంట్ టు సే అబౌట్ సామ్రాట్ అన్న రా అండ్ రస్టిక్, అంటే చాక్లెట్ బాయ్ రా అండ్ రస్టిక్గా మార్చేశారు మా అయ్యగారు లాగా. చూడాలి, అయ్యగారు లాగా హిట్ కొడితే ఇంకా మంచిది సామ్రాట్ అన్నకు కూడా. అండ్ ఆల్ ది బెస్ట్ టు సామ్రాట్ అన్న ఆల్సో. అండ్ ద సేమ్ థింగ్, లవ్ ఈజ్ సింపుల్, లైఫ్ ఇజంట్ ఇట్. నాకు తెలియదు తెలియాలి, తెలిసి తీరాలి. నాకే కాదు, చూసిన పూర్వకంగా ఆశీర్వదించండి. ముఖ్యంగా నాకు సపోర్ట్గా ఉన్న రెండు హృదయాల గురించి చెప్పాలండి.
ఒకటి సుధావల్లి గారు నాకు ఫుల్ సపోర్టింగ్, నాగవర్ధి అక్క గారు బాగా సపోర్టింగ్ చేశారు ఈ మూవీకి. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా ఇలాంటివి చిన్న చిన్న మూవీలు మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా చేయాలని కోరుకుంటున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం సార్. అశోక్ సార్ గురించి మా ఫ్యామిలీని ఎప్పుడు సపోర్ట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పటికీ సార్ రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ గారు. మీలాంటి సారీ సార్ అంటే సినిమా ఫీల్డ్ ఏంటి ఎలాగ అనేది నేను అశోక్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. అక్కడ నుంచి ఎలా ఈజీగా చేయాలనేది రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పనిచేసా, మణిరత్నం గారి దగ్గర పనిచేసా, చాలామంది పెద్ద పెద్ద దగ్గర వర్క్ చేసి ఆ టాలెంట్ అది ఎలా చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాలో అది నాకు ఉపయోగపడింది. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటేనండి, సామ్రాట్ గారు యాక్టింగ్, డెమో పవన్ చేసిన అసలు మీరు ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ నిజంగా చాలా పెద్ద హీరో అవుతాడండి. డెఫినెట్గా ఎవరైనా బుక్ చేసుకుంటే ఇప్పుడు బుక్ నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. ఎందుకంటే దొరకడు. అతని యాక్టింగ్ ఒక డిఫరెంట్ లుక్ ఉందండి. అంటే చాలామంది తక్కువ మందిలో ఉంటుంది అది. అలాగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. మీరు అదే చిన్న క్యారెక్టర్ అనుకోదు, హీరోకి ఈక్వల్గా ఉంటుంది. అద్భుతంగా చేశాడు. తనకి అంటే ఎంత ఉంది లేదనే దానికంటే తనకిచ్చిన క్యారెక్టర్ని తను పక్కాగా చేశాడండి. ఇక మన లిఖిత గురించి నేను ఫస్టే చెప్పాను, ఇంతకుముందు అనుకున్నా డాన్సర్ కదా ఇవిడి ఏం చేస్తా అనుకుంటే, మీకు ఏం కావాలి చెప్పండి సార్ చేస్తానండి. ఏం కావాలి చెప్పండి చేస్తావా, ఈ ముక్కు పొట్టాలు ఎగరే టక్ 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 టక్. ఓ మా బాబోయ్, అసలు డైలాగ్ వస్తుందంటే మనం చెప్పడం ఆలస్యం, అలా చూస్తూ ఉంటుంది. వెంటనే నేర్చుకోదు, అలా చూస్తూ ఉంటుంది. రెడీ సార్ టేక్. అలాగే భానుప్రియ గారిని చూశాను నేను. అలాగా నెక్స్ట్ ఈ అమ్మాయి చూశాను, ఇరగదీసిందండి యాక్టింగ్. అసలు గ్రేట్ అనమాట నిజంగా. అలాగే మన రాణి అని ఇంకొక మంచి వేషం, నేను చెప్పినది ఏంటని అది ఒక చిన్న సస్పెన్స్లో వెళ్తూ ఉంటుంది. అసలు ఈ అమ్మాయి యాక్టింగ్ మీరు చూస్తే ఒక సీన్లో ఏడిచే సీన్ ఉంది. నిజంగా మేము అందరూ స్పాట్లో కట్ చెప్పట్లు అందరూ కళ్ళ నీళ్ళు వచ్చినాయి అనమాట. అలా అద్భుతంగా యాక్ట్ చేసింది. అలా అందరం అంటే ఇప్పుడు ఈ పాపం తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు మావాడు. అసలు అందరూ. అలాగే మా ఏడీస్ అండి నిజంగా, షారూక్ ఏంటి, భరద్వాజ, అసలు అందరూ ఉంటే ఒకసారి స్టేజ్ మీద రండి సార్ అందరూ, ఎందుకంటే చాలా బాగా. అలాగే మన జిన్ని, మన శిరీష, ఏడీస్ సపోర్ట్ ఎంత ఉందంటే, అంటే మేము స్క్రిప్ట్ పట్టుకుని చేయలేదండి, డైలాగ్ వర్షన్ చేతికి ఇవ్వకుండా అసిస్టెంట్లు అందరూ ఒకటి చెప్తారు. అలా అందరూ కలిసి చేసామండి. అలాగే అందరం కష్టపడి వర్క్ చేసుకుని ఈ సినిమాని మేము అందరూ ఆశీర్వదించాలి. అలాగే ఇంకో ఏడి ఈశ్వర్, చిట్టి, వాళ్ళిద్దరు కూడా మాకు చాలా ఈశ్వర్ బాబు, చిట్టి రండి ఒకసారి పైకి. ఎందుకంటే ఈ సినిమా అనేది ఒక్కటి చేసేది కాదు, వన్ మ్యాన్ షో కాదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎఫెక్ట్ పెట్టాలన్నమాట, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. సినిమా నేను గ్యారంటీగా, అంటే నేను మొత్తం చేశాను కాబట్టి మీరు ట్రైలర్ ఎలా అనిపించింది, సినిమాలో మాత్రం అద్భుతమైన మీకు కంటెంట్ ఉంది, కిక్ ఉంటుంది. ఇప్పుడు సామ్రాట్ గారు యాక్టింగ్ గురించి చెప్పాల్సి వస్తే మీకు అది సినిమా ఒక క్లైమాక్స్లో అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆయన నేను చెప్తాను, అది అంటే చెప్పేయకూడదు, చాలా బాగా చేశారండి. ఒకసారి ఈశ్వర్ చిట్టి కూడా పైకి రావాలి రండి. అలాగే ఇప్పుడు దానా ఏడీస్ రండి. ఎందుకంటే వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారంటే, షారూక్, మా కోడేటర్ షారూక్ కూడా, ఇప్పుడు మన డెమో మన కెమెరామెన్ కూడా డిఓపి ఆయన సిగ్గు రాడు, రండి పైకి రండి సార్ డిఓపి గారు. అంటే మీరు ఎవరో తెలియాలి కదా, వస్తే తెలుస్తుంది. అంటే మీకు ఇచ్చిన బడ్జెట్లో అంటే ఎక్కువ జనరేటర్లు పెట్టేయలేదు, ఎక్కువ లైట్లు ఇచ్చేయలేదు, నైట్ ఎఫెక్ట్లో, బురదల ఫైట్లు అద్భుతంగా కెమెరామెన్ అద్భుతంగా చేసి ఇచ్చాయండి. ఈజ్ 19 years బాయ్, ఐ థింక్ చంపేశాడు అసలు కెమెరా వర్క్. ఇలాగ అందరం హార్డ్ వర్క్ చేసుకుని ఈ సినిమాని డెఫినెట్గా సక్సెస్ రూట్లో నడిపిస్తున్నాం. మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వాదం కావాలి. మీరు అనుకుంటే మేము పాస్ అవుతాం. అంటే సినిమా ఎంత గొప్పగా చేసినా దాన్ని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళేది మన మీడియా మిత్రులే కాబట్టి మీరందరూ నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you very much, sir. Wishing all the good